హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే హైపర్ మార్ట్కి ఫస్ట్ టైం వచ్చాము. హైపర్ మార్ట్ పెట్టి ఇన్ని రోజులు అవుతున్నా ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా, ఇష్కాని స్కూల్లో వేస్తున్నామని చెప్పి లంచ్ బాక్స్ తీసుకోవడానికి అయితే వచ్చాము. ఈ లంచ్ బాక్స్ అయితే నచ్చింది, కానీ దీని రేట్ చూసి మాత్రం అక్కడే పెట్టి వచ్చాము. ఇక్కడ చూడండి, ఇషికాని హాయ్ చెప్పమంటే ఎలా సిగ్గుపడుతుందో. అస్సలు ఒక్క దగ్గర ఉండదు, అన్నీ సదురుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని ఓపెన్ కూడా చేసింది, కానీ ఎవరు చూడక ముందుకే అక్కడనే పెట్టి వచ్చేసాము. ఇంకా ఇక్కడ దీని సైజ్ షూ కూడా లేదు, అందుకే ఇక్కడ సెట్ కాదని చెప్పేసి మేమైతే డీమార్ట్కి వెళ్ళాము. ఈరోజు వీకెండ్ కదా, డీమార్ట్లో చాలా రష్ ఉంది. ఇక్కడ ఈ బాటిల్ మాత్రం నాకు చాలా నచ్చింది. చిన్నపిల్లల బాటిల్స్ అయితే డీమార్ట్లో చాలా బాగున్నాయి, కానీ మా ఇషికకి మాత్రం ఈ బాటిలే నచ్చిందంట. ఇదే తీసుకుంటా అని చెప్పేసి అంటుంది. ఫైనల్గా మా ఇద్దరికి నచ్చింది కాకుండా వాళ్ళ డాడీకి నచ్చింది తీసుకున్నాం. ఇంకా ఈ లంచ్ బాక్స్ కూడా తీసుకున్నాము. ఇక్కడ చూడండి, మేడం సోకులకి మాత్రం ఏం తక్కువగా లేదు, భలే సోకులు పడుతుంది. ఇంకా నాకైతే ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చింది, ఈ బ్యాగ్ కూడా తీసుకున్నాం మేము. ఈ టాయ్స్ చూస్తే పిల్లల్ని ఆపడం మాత్రం చాలా కష్టం. ఇక్కడ చూడండి, వాళ్ళ డాడీకి ఎలా ఆర్డర్ వేస్తుందో, అది కావాలి ఇది కావాలి అని చెప్పి. ఇంకా అసలు మన మాటే వినదు, దాని మాటే మనం వినాలి. ఏం చేస్తాం, పోనీలే అని వదిలేసాం. మేము ఇక్కడైతే టీషర్ట్స్ తీసుకుంటున్నాము. ఇంకా చూడండి, అసలు దాని పనిలో అదే ఉంది. ఏదైతే దాని కంట్లో పడొద్దు అనుకున్నామో అదే చూసింది, దానికోసం అర్ధగంట ఏడ్చింది. ఫైనల్గా ఐస్ క్రీమ్ తినిపించి కూల్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.